ఈ పొగడ్తలన్నీ వస్తున్నప్పుడు దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు? దావీదు మనసు నాకు కొంచెం గ్రహింపు ఉంది. దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా? వాడు శత్రువు కూలిపోయినప్పుడు, ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు, దావీదు అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు విర్రవీగి చూసుండడు, ఆకాశం వైపు చూసుకుంటాడు. ఇది నీదే, ఈ విజయం నాది కాదు, నీదే. వీళ్ళకి తెలీదు, నన్ను కనపరుస్తుంది, నాది కాదు, నీదే, ఇది నీదే. నా అవమానాలని పొగడ్తలుగా మరిచావా? నన్ను హేళన చేసిన వాళ్ళ ముందు నా తలనెత్తావా? ఇది నీదే, ఇది నీదే. సోదరుడా, సోదరే, వేస్ట్ గాడివిరా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు. పనికి మాలిందన్న ఎంతో మంది చేస్తున్నా, నువ్వు చావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు. ఎందుకే నీ బతుకు, చావే అనిపించుకోవచ్చు, అనిపించుకొని ఉండొచ్చు. అది తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్గా కూర్చొని. కొంతమంది నిన్ను అసోదరుడు, పెద్ద సోదరుడు, పనికిరాడు, వీడు ఊరకపోయేవాడు, వీడికి తెలివి లేదు, పాడు లేదు, ఎక్కడోళ్ళు చూడు, ఏడోళ్ళు చూడు, ఈడు చూడు, ఈ బతుకు చూడు అనిపించు. ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, తల ఓ మాట పొడుస్తున్నారు, ఏంద్రా ఈ మాటలతో చంపుతున్నారు నన్ను, ఏడుస్తుండొచ్చు, ఏడ్చుండొచ్చు. ఒక్క మాట చెప్పని, నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంతా నా తండ్రి చూస్తున్నాడు. ఆయన దీనుల దేవుడు, ఆయన దీనుల దేవుడు. గుర్తుపెట్టుకో తమ్ముడు, చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా, ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి, కుమిలిపోయి, నలిగిపోయి, విసిగిపోయి ఉన్నారో. కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే, చచ్చిపోతావు ఏం ఒరిగితే, లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి తిడతావు ఏం ఒరిగితే, ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాకా, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే, విను 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 విను. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి, నోళ్ళు ఎళ్ళబెడతాయి. ఇది వేస్ట్ గాడు అనుకున్నావు, ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, నువ్వు ఒట్టోడు అనుకున్నావు, ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి, వాళ్ళ తలలు దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? కహాని చెబుతున్నానా? భక్తులు అలా చేయలేదా నా తండ్రి? విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు, యోసేపు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని ఎత్తిపట్టాడు. ఈరోజు ఆయన బిడ్డగా, నా కుమారి కుమారుడా, నా తల్లి తండ్రి, అక్క చెల్లి తమ్ముడు అన్న, ఎలాంటి చేదైన అనుభవంలో ఉన్నావు, డోంట్ వరీ, డోంట్ వరీ. అనేవాళ్ళని అననే, కృంగిపోవాక. నీ పిల్లలు తిడుతున్నారా? నీ దీన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా? ఓకే ఓకే, అవన్నీ తీసుకోరా, తీసుకో తల్లి, తీసుకోనైనా తీసుకో, స్తోత్రం చెప్పుకో, గుర్తుపెట్టుకో. రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు. నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరిచారా? డోంట్ వరీ, తీసుకో అవన్నీ, గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు? అవి అనాలి వాళ్ళు, నువ్వు వినాలి, ఆయన వినాలి, నిన్ను ఎత్తిపట్టాలి.
నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడొత్త గాలుడు, వాడొత్త తాగుబోతాడు, వాడొత్త తిరిగిపోతాడు, వాడొత్తి ప్యాకాటగాడు, వాడు డ్రగ్గిస్ట్. ఏమిస్టు? డ్రగ్గిస్ట్, డ్రగ్గోడు. వాడు పనికినాడు, వాడు ఉరకపోయేవాడు. వాడు బతుకు మారిద్దా? నువ్వు డ్రింకర్వే, నువ్వు తాగుడు అలవాటు పడ్డావు, కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది, కానీ మానలేకపోతున్నావు. నీకు ఈరోజు శుభవార్త. అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలమిచ్చే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని. దా, నా లైఫ్ కూడా బాగుపడిద్దా? నా పాపాలు కూడా యేసు క్షమిస్తాడా? నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా? ఉంది, ఉంది. నువ్వు విశ్వసిస్తే ఇది నిజం. నేను ఎదుర్కొన్న అవమానాలు, నేను సాక్ష్యం ఇస్తున్నా, అవమానాలు ఎదుర్కొన్న చాలా, ముఖం మీదనే దూషించా. ఒకసారి సింగిల్గా కూర్చొని నేర్చుకునేవాడిని. మరి నేను పాటలు, దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు, పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు. ఆయన చేసిన కార్యం. నేను ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి. నేను ఫేస్ చేశాను అనుభవాలు, కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితానికి మార్పు ఉంటుందా? నా బ్రతుకు కూడా బాగుపడిద్దా? తప్పకుండా బాగుపడిద్ది. బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు. నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను, డోంట్ వరీ, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని కృంగిపోతున్నారా? నిరాశపడుతున్నారా? మనకు దేవుడు లేడా? ఆయన వినట్లేదా? బాధపడకండి. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. అన్ని రివర్స్ అయితే చూడండి. చెప్తూ వచ్చా, ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను. ఈరోజు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు. ప్రియమైన బిడ్డలారా, మీ అనుభవాలు అలా మారుతాయి. నా దేవుడు చేస్తాడు. అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నిన్ను నెట్టారా? నీకేసై ఉన్నాడు. ఆయన ఉన్నాడు, నీకు నీ పక్కన ఉంటాడు. వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి. డోంట్ వరీ, డోంట్ వరీ. ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు తీసుకో, నువ్వు విశ్వాసంతో తీసుకో. ఇవన్నీ శరీర సంబంధమైన అనుకోవద్దు. ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు, శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు. అన్నీ కట్టి చెదరిన గుండెల్ని ఆదరించేవాడు నా దేవుడని సాక్ష్యం ఇస్తున్నాను. అయితే ఒక్కటి షరతు, నీవు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని వైపే చూడు, నా యేసయ్య వైపే చూడు. ఆయన చెప్పిన మాట విను, ఆయన్ని తెలుసుకో, ఆయన్ని కలుసుకో, ఆయన చెప్పిన మాటలకు లోబడు, బాగుపడతావు. ఒకసారి పైకి లేచి నిలబడు. దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలి. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి. నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన ప్రేమ ఏంతో నీవు ఎరిగి ఉండాలి. నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు నిన్ను అలా వదిలేస్తాడా? నా ధైర్యం అదే. నన్ను పిచ్చిగా ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినోడు అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చాలా ఇష్టం నేనంటే యేసయ్యకి. నువ్వు చెప్పగలవా? ఎంతమంది చెబుతారు అంత కాన్ఫిడెన్స్తో? చెప్పండి, చెప్పు. నేనంటే యేసయ్యకి చాలా ఇష్టం. చెప్పు, గట్టి చెప్పు. నిజమేనా? ఎట్ట చెబుతున్నావు తెలుసా? నేనంటే చాలా ఇష్టం. పూర్తి నిశ్చయితం. నిజం చెప్పండి, నిజం చెప్పండి. నమ్ముతున్నావా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఒకడు అన్నాడట, పద్దాకలు నీ కోసం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు అంటావు ఏంది? వీళ్ళందరి కోసం
వీళ్ళందరి కోసం పెట్టలేదా, నా ఒక్కడి కోసం పెట్టాడు అన్నాడంట. అప్పుడు దైవజనుడు అన్నాడంట, ఎవరు బాబా, వాళ్ళందరూ కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై, నువ్వు ఒక్కడవే పాపివై ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడు రా. అది యేసయ్య ప్రేమ, అదిరా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మొన్న ఒక దైవజనుడు అంటున్నాడు, భలే మాట, ముత్యం లాంటి మాట అన్నాడు. తృప్తి కలిగింది నాకు. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ప్రేమిస్తారట. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ద్వేషిస్తారట. మనమేందో తెలిసినప్పుడు భలే మాట, కొంతమంది మనమేందో తెలియక ప్రేమిస్తారట. మనమేందో తెలిస్తే ప్రేమించరు. కొంతమంది మనమేందో తెలియక ద్వేషిస్తారట. ఆ ద్వేషించే వాళ్ళకి మనమేందో అర్థమైతే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. కానీ యేసయ్యకు మనమేందో పూర్తిగా తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు. మనం ఎంత బలహీనులమో, మనం ఎంత చంచల మనసు గలవారమో, అస్థిరలమో ఎరిగి ఉండి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. భలే అనిపించింది నాకు ఆ మాట. తెలియక కొంతమంది ప్రేమిస్తారు, కానీ మన బలహీనమని తెలిసి కూడా యేసు మనల్ని ప్రేమించాడు. ఇంత ప్రేమించే దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను వదిలిపెడతాడా? పిచ్చిదానా, అయ్యా నిన్ను వదిలిపెడతాడా? వదలడు. ఒక్కటి చేయనా, నీకు ఏ వేదన కలిగినా మోకాళ్ళు వేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు. మనుషుల ముందు ఏడవద్దా, మనుషుల ముందు విషన్నంగా తిరగొద్దా, సంతోషంగా తిరుగు, ఆనందంగా తిరుగు, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు. నీకే గాయమైనా వెళ్ళి మోకాళ్ళు వేసి ఆయన కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కాచు. అన్ని జ్ఞాపకార్థంగా చేరతాయి. నా తండ్రి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీరు రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీరు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. దీవెనా